కొంతమంది బీసీ ముసుగులో తెలుగుదేశం పార్టీ సంకనాకే కొంతమంది నాయకులు. ఎందుకంటే ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ నాయకుల గురించి నేను మాట్లాడడం లేదు. నేరుగా ఆ పార్టీ కండువాత రాజకీయాలు చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. బీసీ సంఘాలంటూ కుల సంఘాలంటూ రకరకాలుగా పేర్లు పెట్టుకొని బ్యాక్ ఎండ్ లో పార్టీల సంకనాకే కొంతమంది నా మీద మళ్ళీ కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రధానంగా ఎప్పుడో 2 నెలల క్రితము కొంతమంది ఆత్మీయుల ఆహ్వానం మేరకు, అదే విధంగా ఒక IAS అకాడమీకి సంబంధించిన మిత్రుల ఆహ్వానం మేరకు నేను పాట్నాకి వెళ్తే, పాట్నాలో వాళ్ళు నన్ను ఘనంగా ఆహ్వానించి ఎయిర్పోర్ట్ నుండి కార్యక్రమానికి తీసుకెళ్లి అక్కడ గెట్ టుగెదర్ కార్యక్రమం చేసినప్పుడు నేను చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది, ఇది కేవలం ఆత్మీయ సమావేశం మాత్రమే. బీహార్లో కానీ మరో చోట కానీ ఇప్పుడు బీసీవై పార్టీ పోటీ చేసే పరిస్థితుల్లో లేదు. బీసీవై పార్టీ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో మాత్రమే పార్టీ నిర్మాణం పైన దృష్టి కేంద్రీకరిస్తున్నాం తప్ప బయట చేసే పరిస్థితి లేదని చెప్పి ఆనాడే నేను స్పష్టం చేసినప్పటికీ కూడా ఆ వీడియోను చూపించి రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ బీహార్లో పోటీ చేస్తోంది, తేజస్వి యాదవ్ను ఓడించడానికి పోటీ చేస్తోందో లేదా మరొక్క పార్టీ కోసం పోటీ చేస్తోందో అంటూ గత 2 రోజుల నుండి అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమానికి, ఇలాంటి నీచమైన కార్యక్రమాలకు పూనుకున్నారు.